హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 3వ అధ్యాయాన్ని ముగించుకొని ఈరోజు మనం 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. సో 3వ అధ్యాయంలో మనకు తెలుసు సతీమాత ఆ, ఆమె వినింది వాళ్ళ తండ్రి సమక్షంలో గొప్ప యజ్ఞాన్ని నిర్వహించడానికి ఆయన ముందుకొచ్చాడు. అందరినీ ఆహ్వానించాడు. వాళ్ళకి ఆహ్వానం అందలేదు. ఆమె కూడా తెలుసు శివుడికి దక్షిణ మధ్య జరిగినటువంటి ఆ వివాదం ఆమెకు తెలిసి, కాకపోతే సో మాతాజీల యొక్క స్వభావం, సో పుట్టింటి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయత, గౌరవం అవన్నీ కూడా ఆ యొక్క దాన్ని కప్పేసి చేసేసాయి అనమాట. అవమానం అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే మన అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనం పెద్దగా మనం తీసుకోము. మనం ఆమె వీలైనంత వరకు మాక్సిమం శివుడి నుంచి అనుమతి తీసుకొని పోవాలనుకునింది, వీళ్ళైతే శివుని తీసుకెళ్ళాలనుకుంది. కానీ జరిగిన దాంట్లో కనీసం శివుడు ఒప్పుకోడు, కనీసం నన్నైనా నాకైనా ఆయన అనుమతి ఇవ్వాల్సిందే అనే భావంలో ఆమె ఆ, రకరకాలుగా ఆమె పాయింట్స్ ముందు పెట్టింది. సో లాస్ట్ కి నాకు హక్కు ఉంది, నేను వెళ్ళాలి, సో నీ పర్మిషన్ అవసరం లేదు అన్న భావంలో చివరికి నాకు హక్కు ఉంది అంటే, నాకు స్వతంత్రం ఉంది అంటే అర్థము ఆ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత శివుడు దానికి ఎందుకు ఆయన పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదో చాలా చక్కగా వివరించాడు. సో శిష్యులు రకరకాలుగా వాళ్ళకున్నటువంటి ఇంద్రియ ఇంద్రియ తృప్తి కోసమో, లేకపోతే వాళ్ళ మనసు గుణాల ప్రభావంతో, ఏదో ఉత్సాహంతో ఏది పడితే అది చేయాలనుకుంటారు. ఎందుకంటే గత వాసనల వల్ల. కానీ గురువు ఆ ఒక విషయంలో ఇది వద్దు, ఇది అవసరం లేదు, ఇది చేయాల్సి అని మనకి పర్మిషన్ ఇవ్వనప్పుడు మనం చక్కగా, మనకంటే ఆయనకి బాగా తెలుసు, మన మనమేంటో ఆయనకి బాగా తెలుసు. అలాగే అతను మన మంచి కోరేవాడు కాబట్టి మనకి ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాడు, ఎందుకు వద్దుంటాడనే కొద్దిగా కొంత పరిణితి చెందినటువంటి భక్తులు ఆ విధంగా ఆలోచించుకొని వాళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఫస్ట్ ఇది చేయడం ఎంతవరకు అవసరమో, ఇది సబబా కాదా, అది ఆ, కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఒకసారి మేము ఇలా అనుకుంటున్నాము, మేము ఇలా చేయాలనుకుంటున్నాము. సో గురువు దేని బేస్ చేసుకొని మనకు సజెషన్ ఇస్తాడు అని అంటే, వీళ్ళ స్వభావానికి, వీళ్ళు తలపెట్టబోయేటువంటి కార్యానికి వీళ్ళ భక్తి డిస్టర్బ్ అవ్వదా, వాళ్ళ భక్తి సాధన ఏమైనా ప్రమాదంలో పడుతుందా లేదా, వీళ్ళకున్న మనస్తత్వానికి వాళ్ళు ఇటువంటి కార్యంలో నిమగ్నం అయితే వీళ్ళ సాధన కొనసాగించుకోగలుగుతారా, వీళ్ళకి నిజంగా అంత ప్రస్తుతానికి ఆ స్థితిలో ఉన్నారా అని అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఇది వద్దు, ఇది ఇది అవసరం లేదు, ఇంతవరకు చేసుకోండి అని మనకు సజెస్ట్ ఇస్తారు అన్నమాట. కాకపోతే మనం ముందే డిసైడ్ అయిపోయి ఉంటాం కాబట్టి అస్సలు మనం దాన్ని తప్పించుకొని తెలియకుండా మనం ఎలా వెళ్ళాలి, లేదా ఆయన వద్దు అని చెప్పిన దానికి లేదు పోవాల్సిందే మనం సమర్థించుకునే పాయింట్ల ముందు పెట్టే కొంది ఆయనకి మనం ఆప్షన్ ఇవ్వట్లేదని అర్థం. మన ఆప్షన్ ఇవ్వనప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు. ఓకేనా? కానీ అడిగి చేసుకుంటే, అంటే మన మనం మనం చూడనటువంటి కొన్ని విషయాలు, కొన్ని అంశాలు, మన భవిష్యత్తు గురించి మనం ఉన్న స్థితిలో మనకు అర్థం కాని చాలా విషయాలు వాళ్ళకి బాగా అర్థం అవుతాయి. అందుకే ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా మనకి వాళ్ళ అనుభవం కొద్ది వాళ్ళు చెప్తారు.
అది తీసుకున్నావా వద్దా, దాన్ని ఏ పద్ధతిలో నడిపించుకోవాలా, తర్వాత వచ్చేటువంటి పరిణామాలు అప్పుడు మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఇక్కడ శివుడు ఎందుకు వద్దన్నాడో, సో మనకి ఇక్కడ నిన్న క్లియర్గా క్లియర్గా ఆయనకి చెప్పడం జరిగింది. సొంత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి ఆహ్వానం అవసరం లేదు, కానీ వాళ్ళలో లోపాలు చూసే స్వభావం ఉందనుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే సాధువులకు ఉన్నటువంటి గుణాలు కూడా వాళ్ళ ఉండుండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళ గర్వం ఉందనుకోండి, ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. ఏ మనిషి అయినా సరే, సొంత తండ్రి అయినా సరే, వాళ్ళ మనసు కలత చెంది ఉన్నా, వాళ్ళ కోపగ్రస్త స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు వాళ్ళ ఇంటికి ఆ టైంకి పోవడం మంచిది కాదేమో. శత్రువు యొక్క పదునైన బాణం మనం భరించగలమేమో కానీ, సొంత వాళ్ళ యొక్క మాటలు ఎక్కువ గాయపరుస్తాయి. నువ్వు కుమార్తె, ఆయనకి ప్రియమైన కుమార్తె కావచ్చు, కాకపోతే నాతో సంబంధం ఉన్న కారణంగా నీకు అవమానం జరగచ్చేమో. సో వారిలో అహంకారం ఉంది కాబట్టి, ఓకేనా, మాక్సిమం వాళ్ళు మానసికంగా కావచ్చు, ఇంద్రియ పరంగా కూడా దుఃఖంలో ఉంటారు. కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన వారు ఐశ్వర్యం చూసి తట్టుకోలేక వారు కూడా ఆ స్థాయిని ఎదగలేక ఎంతో ఈష్టింటారు. కాబట్టి తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే బయట ఉన్న రెస్పెక్ట్ ని వాళ్ళు తీసుకుంటారు, కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు బాహ్యమైనటువంటి మన స్థితిగతులను బట్టి వాళ్ళు మర్యాద ఇవ్వరు. అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మని బేస్ చేసుకుని వాళ్ళు మర్యాదిస్తారు. అందుకే బ్రాహ్మణైనా సరే, కుక్క మాంసం తినేవాడి చండాళ్ళైనా సరే ఒకటిగా చూడగలుగుతున్నారంటే వాళ్ళు బాహ్యమైన స్థితి చూడట్లేదు, వాళ్ళు పరమాత్మతో ఉన్నటువంటి మన సంబంధాన్ని మాత్రం చూసి వాళ్ళు ఎవరెవరికి ఎటువంటి సూచనలు, సలహాలు, సో అన్ని రకాలుగా వాళ్ళని ట్రీట్ చేస్తారు, వాళ్ళని గౌరవిస్తారు అన్నమాట. కాబట్టి నేను ఆ టైంలో లేకపోవడానికి కారణం, నేను అంతర్గతంగా నేను వాసుదేవుడి యొక్క చింతనలో నేను ఉన్నాను. ఆయన నమస్కరించుకుంటూ ఉండడం వల్ల నాకు అసలు బాహ్యంగా బయట ఏం జరుగుతుందో, ఆయన ఎప్పుడు వచ్చాడో ఏంటో కూడా నాకు తెలీదు. కాబట్టి మీ తండ్రి అయినప్పటికీ కూడా నా పట్ల అసూయ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే నా మాటలు వినక నువ్వు కానీ వెళ్ళినట్లయితే భవిష్యత్తు మంచిగా ఉండదేమో. గౌరవం ఉన్న వారికి బంధువుల చేత అవమానించబడితే అది మరణంతో కూడా సమానము. ఎస్. సో శివుడు ఈ విషయాన్ని మనం కొంచెం వివరంలోకి నిన్న వెళ్ళాము. సో ఈ విధంగా శివుడు తన పాయింట్ ముందు పెట్టేశాడు. సో నా ఉద్దేశం ప్రకారంగా నీ నీ మనస్తత్వానికి, నువ్వు అక్కడ ఊహించేదానికి, అక్కడున్న పరిణామాలు ఏంటో, వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో వాళ్ళు ఉంటారో, వాళ్ళు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తారో కూడా నాకు బాగా తెలుసు. పోతే నువ్వు ప్రమాదంలో పడతావు, బహుశా నీకు అవమానం తట్టుకోలేకపోతే నువ్వు చనిపోవడం కూడా మంచిదేలే అని అనుకుంటామేమో. ఆ స్థితికి వెళ్ళే పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి నాకు. కాబట్టి దయచేసి వెళ్ళవద్దు అనేది ఆయన యొక్క భావన. కానీ ముందే ప్రిపేర్ అయిపోయాము, వెళ్ళాలని ఆల్మోస్ట్ కంప్లీట్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు చెప్పినా కూడా మనం వినే పరిస్థితిలో మనం ఉన్నాం. సో కాబట్టి ఈ 4వ అధ్యాయంలో సతీ దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళాలని ఆమె తీర్మానం చేసుకుంటుంది. సో సతీ స్థితిని గమనించినటువంటి శివుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆమెను ఆపినా లేదా వెళ్ళినా నాశనం అవుతుంది, ఆపినా నాశనం అయిపోతుంది, వెళ్ళినా నాశనం అయిపోతుంది. సో ఎగ్జాక్ట్ గా ఒక గురువుకి ఒక శిష్యుడి యొక్క స్వభావం, స్థితి, మానసిక స్థితి, ప్రవర్తన అన్ని పూర్తిగా తెలుసుకుంటారు. శివుడు అంత ఆ స్థాయి వ్యక్తికి జీవుడి యొక్క మానసిక స్థితి తెలియదా, స్వభావం తెలియదా? వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయన తెలియదేంది.
బాగా తెలుసు అనమాట ఆయన. అందుకనే పోవద్దు అని చెప్పలేకపోయాడు. అట్లానే ఆమె పోకుండా ఉండదు. పోయినా ఆమెకి ఇబ్బందే, పోకపోయినా ఇబ్బంది. పోకపోతే శివుడి మీద విపరీతమైన కోపంతో ఆమె మానసికంగా చాలా కృంగిపోతుంది. వెళితే అక్కడ అవమానాలు పడి ఖచ్చితంగా ఈమె నొచ్చుకొని చాలా బాధపడుతుంది. కాబట్టి బంధువులను కలవడానికి ఆందోళన మరియు శివుడి హెచ్చరికల వలన భయము ఉంది. ఇప్పుడు సతీమాత యొక్క మనసులో బంధువులను కలవడానికి ఆ ఉత్సాహము, కానీ అక్కడ పాత్రలో ఎలా ఉంటుందో కొద్దిగా లోపల ఆందోళన ఉంది. కాకపోతే మన వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు ఆ స్థాయి వరకు చేస్తారు? అసలు అవకాశం, ఎందుకంటే మనం కూడా ఎప్పుడో వెళ్ళక వెళ్ళక వెళ్తున్నాం, చాలా కాలం తర్వాత వెళ్తున్నాం కాబట్టి అలా ఉండకపోవచ్చేమో అని. కానీ శివుడి యొక్క హెచ్చరిక వల్ల కూడా భయంగా కూడా ఉంది. శివుడు హెచ్చరిస్తున్నాడు. ఒక పరిస్థితులు, స్థితిగతులు, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆహ్వానం ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ తను ఏ పద్ధతిలో ఈమెను రిసీవ్ చేసుకుంటాడో, గౌరవిస్తాడో అని శివుడు ఏదైతే వెళ్ళబుచ్చాడో దానివల్ల ఆమెకి భయం కూడా ఉందన్నమాట. మనసులో చాలా గందరగోళంగా ఉంది. నేనైతే పర్మిషన్ ఇవ్వలేదు, పోవాలా వద్దా, కానీ అక్కడ ఒకేసారి కలుసుకుంటాము, పోవడం మంచిదా కాదా, పైగా దక్షుడు ఆ స్థితిలో ఉన్నాడు, ఎలాంటి రియాక్షన్ వస్తుందో, ఫుల్ గందరగోళంగా ఉందన్నమాట. సత్యం గది బయటికి లోనికి వస్తా ఉంది, పోతా ఉంది గదిలోంచి. సో మనకు తెలిసిందే కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గది ఉంటుంది, పెద్ద భవనాలు, రాజమహల్లు. అయితే పోదాం వద్దా అని చెప్పేసి సంశయాలు పడతా ఉంది అనమాట. అటు ఇటు ఇటు అటు పోతూ ఉంది, ఎటు నిర్ణయించుకోలేక సతమతం అవుతా ఉంది. సో అప్పుడు అనుమతి దొరకపోవడం, కలతచినటువంటి సతి బంధువుల మీద ఆప్యాయత కారణంగా కోపంతో శివుడిని దహించేలాగా చూసింది. అనుమతి అయితే ఆయన చెప్పేశాడు కదా, నాకైతే ఇష్టం లేదు, సో ఇంకా అది నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఉండాలనుకుంటే ఉండిపోవచ్చు అని. అనుమతి ఇవ్వలేదు అనేది ఆమెకి చాలా ఇబ్బంది కలిగించింది, చాలా కష్టం కలిగించింది. ఎప్పుడైనా కూడా ఏ కార్యం కూడా గురు యొక్క ఆమోదయోగ్యంగా ఉంటే మన మన ప్రయత్నము, ఆయన యొక్క ఆశీస్సులు మనకి ఖచ్చితంగా ఏం జరిగినా సరే, అక్కడ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే, మనం భక్తిలో నిలబడడానికి కావాల్సినటువంటి ఆ అనుగ్రహం మనకు వస్తుంది. అలాగే గెలిచాము, అది సక్సెస్ అయ్యింది అంటే డెఫినెట్ గా మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ ఉత్సాహం వస్తుంది. ఫెయిల్ అయింది అనుకోండి, మన గొప్ప పాఠం కూడా మనకు వస్తుంది. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడా, ఎందుకు ఫెయిల్ అయిందని మనం విశ్లేషించుకుంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనకు వస్తాయి. ఒక్కోసారి మనం అడిగినప్పుడు మన స్వభావాన్ని బట్టి ఆయన వెళ్ళి చూడండి, మీకు కూడా అర్థం అవుతుంది, మీకు తెలిసి వస్తుంది, ఒకసారి చేయండిలే. ఇది ఎలాంటిది, పిల్లలు ఓకే మేము మంటలో చేయబెడతాం అన్నప్పుడు వద్దు నివారించిన సరే సరే ఒకసారి పెట్టండిలే, మీకే అర్థం అవుతుంది అని ఎలాగైతే అక్కడ వాళ్ళకి అసలైనటువంటి అనుభవం రావాలి అన్న ఉద్దేశంలో కూడా ఒక్కోసారి వాళ్ళు మనకి సరే ఒకసారి పోయి చూడండి, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని. సో వెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతారనమాట, దీనివల్ల మీకేం తెలిసింది, దీనివల్ల మీకు ఏం అర్థమైంది, మీ మీద ఎలా నడుచుకోవాలి అని అనుభవం. సో వాటికి సంబంధించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆమె ఆ పర్మిషన్ దొరకలేదు, అనుమతి దొరకలేదు అని చెప్పేసి ఆమె కొంచెం గందరగోళం అయింది. అయితే ఆమెకి ఆప్యాయత ఎక్కువ ఉంది కాబట్టి సో
ఆప్యాయత ఎక్కువ ఉండడం వల్ల శివుడు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన్ని దహించేలాగా ఆమె ఎంతో కోపంతో చూసిందనమాట. జనరల్ గా మనందరి మనస్తత్వం ఏదంతా కూడా మనకు నచ్చినవి చేసుకోవడానికి మనకి అనుమతి రాకపోతే మనం కోపడము, అలగడము, లేకపోతే ఆ వాళ్ళ మీద కొంత అసంతృప్తిని వెళ్ళబోచడం, రకరకాలుగా మనం చూపిస్తా ఉంటాం. ఆమె కోప్పడింది. సో ఆమె ఆ రూట్ తీసుకుంది, కోప్పడేటువంటి స్వభావం. సో ఒక పక్క కోపము, మరో పక్క బాధ వలన ఆవేదనతో ఆమె శివుడిని వదిలి యజ్ఞంకు ప్రయాణమైంది. ఒక పక్క కోపం, ఇంకో పక్క బాధ, ఇవ్వలేదన్న బాధ. ఓకేనా? సో కోపం, ఇటువంటి ఒక సంశయమైనటువంటి మనసుతో, ఆందోళన చెందిన మనసుతో మొత్తానికి యజ్ఞానికి డిసైడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇలాంటి స్థితిలో మనకి పరమాత్మ ఒక రూపంలో మనకు చెప్తూనే ఉన్నాడు. ఏమని? మనకి పర్మిషన్ లభించలేదు అంటే బహుశా మనకి మంచిది కాదేమో అని ఒక పక్క తడుతూ ఉంటుంది, శిక్ష అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ ఇంద్రియాల మనసు దాన్ని దాటివేసేస్తాయి. అప్పుడున్నటువంటి స్థితిగతుల్లో దేని మీద అయితే మనం ఎక్కువ ఆసక్తి పెంచుకున్నామో అది ఇవన్నీ ఓవర్ రైడ్ చేసేస్తాయి. అప్పుడు దెబ్బపడిన తర్వాత ఏమంటుంది తెలుసా? నన్ను ఎట్లైనా నువ్వు ఆపుండొచ్చు కదా, ఎట్లయినా సరే నువ్వు చేసి ఉండొచ్చు కదా, ఏదో ఒకటి నువ్వు చేసి ఉండొచ్చు కదా అని తర్వాత అంటాం అన్నమాట. ఆ టైంలో ఆపితే కోపం వస్తుంది, బాధ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఆపడానికే ప్రయత్నించారు, కానీ మనం వినిపించుకోలేదు అది. అంటే ఆ స్థాయి వరకు మనం చూడలేకపోయాం మనం. అంత భవిష్యత్తులో, అంత దీర్ఘంగా రాబోయేటువంటి భవిష్యత్తులో అన్ని పరిణామాలు ఉంటాయా అని మనం ఊహించలేం. ఎందుకంటే మన మోహం కప్పేసింది అనమాట. అది వ్యక్తుల మీద మోహమా, లేకపోతే వస్తువుల మీద మోహమా, కుటుంబ సభ్యుల, ఇంకోటి, అది వేరే వేరే సంగతి. అంటే మోహం మొత్తానికి కప్పేసింది అనమాట. ఓకే. సో అందువల్ల ఇంకా ఆమె నిర్ణయం చేసుకునేది ఇంకా వెళ్ళాలి అని. అప్పుడు మణిమాన్ మరియు మడ అనేటువంటి ఇద్దరు శివుడి యొక్క అనునాయులు సతిని వెంబడి వెళ్ళారు. వెళ్ళాలని నిశ్చయించుకుంది కాబట్టి, అంటే దాంట్లో కొంతమంది ఉంటారు కదా, ఆమెని ఆమెని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏం వెళితే తప్పే ఉంది, ఏం జరగదులే, తండ్రి అంత ప్రేమించే తండ్రి ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు, సొంత ఇంటికి కదా పోయేది, అంత ప్రమాదం ఏమి ఉండదులే, దానికి ఎందుకు అనుమతి ఇవ్వకుండా ఉన్నాడు అని కొంతమంది అనొచ్చు. అక్కడ ఆ యొక్క ఆ ఆ సమూహంలో శివుడి యొక్క అనునాయులు. లేకుంటే రెండోది, ఆ శివుడు అంత మాట అంటున్నప్పుడు ఆయన ఎంతో చెప్పి ఆయన చేస్తున్నాడు కదా, చేసుంటాడు కదా ఆయన. మన కొద్దిగా, ఎందుకంటే ఆయన కూడా ఒక విధంగా ఒక గురువు, ఒక ఒక గుణ అవతారం ఆయన. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఆయన ఇంత ఇదిగా ఆయన చెప్తున్నాడంటే కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా అని కొంతమంది ఉండొచ్చు. రెండు వైపులా కూడా ఉంటారు. కానీ ఎవరైతే సతీమాతకి సపోర్ట్ చేసేవాళ్ళు సతీమాతని వెంబడించారు. ఒక విధంగా ఆమెకి అండగాను, రెండోది అక్కడ జరిగింది ఒకవేళ పొరపాటున, ఓకే, సో అక్కడ ఆమె రక్షించడానికైనా అవ్వచ్చు. మొత్తానికైతే ఆమెతో కొంతమంది వెంబడించారు, వెళ్ళారు ఆమెతో పాటు. ఆమె అంగరంగ వైభవంగా నందిపై ఊరేగింపుగా యజ్ఞానికి వెళ్ళింది. మొత్తానికి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ, సో ఆమెకి ఒక రక్షణ వలయంగా ఉంటూ ఆమె అక్కడికి వెళ్ళింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో మనం గమనించాలి. ఇక్కడ ఆమె నిన్న ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిందో, శివుడు ఏదైతే చెప్పాడో అదే ఆ స్థితే అక్కడ అటువంటి పరిణామాలు జరగబోతాయి. ఆమె చేరుకున్న యజ్ఞ ప్రాంగణంలో వేద మంత్రాలు, బలిచ్చే జంతువులు, ప్రముఖ వ్యక్తులందరినీ గమనించింది. వేద మంత్రాలతో యజ్ఞాల్లో చుట్టూ ఉన్న బ్రాహ్మణులు చక్కగా వేద మంత్రాలు చదువుతూ వినడానికి చాలా వినసొంపుగా ఉంది.
చాలా అద్భుతమైన ఘోష, వేద ఘోష, వేద మంత్రాల ఘోష చక్కగా వినిపిస్తా ఉంది. అలాగే యజ్ఞానికి బలిచ్చేటువంటి జంతువులు అక్కడ ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్న ఋషులు, మునులు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా, లోకపాలకులు, వాళ్ళ వాళ్ళ పత్రులతో అందరూ కూడా వచ్చినారు అక్కడ. అవన్నీ గమనించింది అనమాట. అంత ఒక విధంగా చాలా గొప్పగా జరుగుతా ఉంది. అందరూ నిండిపోయారు. ఆ యజ్ఞ ప్రాంగణం అంతా కూడా బాగా బ్రహ్మాండ నిండిపోయి ఉన్నారు. అంతే. అయితే సాధారణంగా ఆమెని చాలా దక్షుడికి చాలా ఇష్టమైనటువంటి కుమార్తె కాబట్టి చాలా మంది ఆమంటే ఇష్టపడతారు. ఆమంటే ఆ చనువు, ఆ అనురాగం, ప్రేమ అన్నీ ఉన్నాయన్నమాట. సాధారణంగా కలుసుకున్నప్పుడల్లా ఎంతో మంది వచ్చి, అమ్మ బాగున్నావు, ఎక్కడి నుంచి, ఇప్పటి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఏంటి అంతా అని చెప్పేసి చనువుతో ఆమెతో మాట్లాడే పరిస్థితులు మామూలుగా ఉండున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం దక్షుడి మీద ఉన్న భయంతో ఎవ్వరూ ఆమెని పలకరించలేదు. సో దక్షుడు శివుడిని ఏదైతే అన్నారో, శివుడిని శివుడిని అనేటువంటి స్థితిలో దక్షుడు ఉన్నప్పుడు, శివుడిని అన్ని మాటలు, అనరాని మాటలు అంటున్నప్పుడు, ఇంకా మన గతే ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం కానీ పలకరించామనుకోండి, ఆయన అది ఏ ఏ ఏ విధంగా తీసుకుంటాడో, దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, ఎందుకు లేబ్బా మనకి అని చెప్పి కొంతమంది, ఆమె ఇష్టం ఉన్నా సరే, ఆమె అంటే అభిమానం ఉన్నా సరే, ఎందుకంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తుంటారు వీళ్ళంతా, అయినా కూడా వాళ్ళ దగ్గరికి పోలేదు, ఆమెను పలకరించలేదు. కేవలం తల్లి మరియు అక్కా చెల్లెలు వెళ్ళి ఆనంద బాష్పాల్లో మరి ప్రేమతో ఆహ్వానించారు. ఒక తల్లి, అక్క చెల్లెలు తప్ప ఇంకెవరు ముందుకు రావడానికి ప్రయత్నించలేదు. ఆమెకి అత్యంత సన్నిహితులు కూడా దగ్గరికి వచ్చే సాహసం చేయలేకపోయారు దక్షుడు ఉన్నందువల్ల. యజ్ఞ ప్రాంగణంలో శివుణ్ణి యజ్ఞార్పణంలో శివుడికి బాగులేదని తెలుసుకున్న సతీ కోపాగ్నిలో దక్షుడిని దహించేలా చూసింది. ఎందుకంటే ఆయన పోయినసారి ఆయన చెప్పించాడు కదా, యజ్ఞార్పణంలో ఏది కూడా శివుడికి పోవడానికి లేదు అని. ఇప్పుడు అదే యజ్ఞార్పణలో ఆయనకి ఎటువంటి అర్పణం, ఆయన భాగం ఆయనకి అందట్లేదు అంటే ఇది ఒక పెద్ద అవమానంగా ఆమె ఫీల్ అయింది. అంటే అక్కడ దేవతలందరికీ కావాల్సిన అర్పణాలన్నీ ఉన్నాయి, కానీ శివుడికి కావాల్సినవి లేవు. చూసి చాలా డిస్టర్బ్ అయింది, కలత చెందింది. అంతిమంగా ఆయనకు కోపం వచ్చింది, దక్షుణ్ణి దహించేలాగా చూసింది అన్నమాట. ఆమె కోపాన్ని చూసిన శివుడు అనునాయులు దక్షుణ్ణి చంపేందుకు ముందుకు వెళ్ళగా సతీ వారిని నివారించి, అరే ఆమెని ఇబ్బంది పెట్టారు, ఇంతిదిగా ఆమెని కష్టపెట్టారు అని చెప్పేసి శివుడి అనుసరించేటువంటి ఆయన ఫాలోవర్స్, అనునాయులు దక్షుణ్ణి చంపడానికి వాళ్ళు రెడీ అయిపోయారు అనమాట. ఇదంతా గమనించిన సతీమాత మాత్రం వద్దొద్దు అని వాళ్ళని నిర్వారించింది. అప్పుడు వెంటనే ఇంకా పూర్తిగా పొజిషన్ అక్కడ అర్థమైపోయింది. శివుడు ఏం చెప్పాడో క్లియర్ గా అక్కడ కనబడుతుంది అంత. ఇంకా ఉపేక్షించి ఇప్పటి వరకు తండ్రి మీద గౌరవంతోనో ప్రేమతోనో ఇష్టమైనటువంటి కుమార్తె కాబట్టి ఆమె గమనించింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రాపర్ గా ఆమెని రిసీవ్ చేసుకోలేదు. దక్షుడైతే అస్సలు పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏదో తల్లి ఇంకా అక్క చెల్లెలు మాత్రం కొంతవరకు వాళ్ళు దగ్గరికి వచ్చి ఉభయ కుశలోపరైనటువంటి ప్రశ్నలు అడిగి అన్ని ప్రశ్నలు, ఇంకా ఆమె కామ్గా ఇంకా ఉండే పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్గా ఇంకా ఆమె దక్షుడినే స్వయంగా నిందించడం ప్రారంభించింది. ఎందుకంటే శివుడు యొక్క స్థానాన్ని దృష్టిలో పెట్టుకొనైనా సరే, ఆమెని దృష్టిలో పెట్టుకొనైనా సరే, అంతర్గతంగా ఇంట్లో ఉన్నప్పుడు మనం 100 గొడవలు పడవచ్చు మనం, కానీ అందరి మధ్యలో ఆమెని సరైనటువంటి ఆమెను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని, ఆమె ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అది దొరకలేదు ఆమెకి. కాబట్టి ఆమెకి
విపరీతమైనటువంటి కోపం వచ్చి ఇంకా డైరెక్ట్ గా మన దక్షుడిని మాట్లాడడం ప్రారంభించారు. ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడడం ప్రారంభించి సభా ప్రాంగణంలో అందరూ వింటుండగా ఇదంతా కూడా, నువ్వు తప్ప ద్వేషించేవారు ఎవరు లేరు, ఎవరిని? శివుడిని. నువ్వు తప్ప ఇక్కడ ద్వేషించే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన గుణగణాలు కానీ తెలుసుకుంటే, ఆయన ఎటువంటి వాడో తెలుసుకుంటే ఎవ్వరు కూడా ఆయన అసలు తప్పు పట్టే పరిస్థితి రాదు. ఆయన్ని నిందించే వాళ్ళు కానీ ద్వేషించే వాళ్ళు కానీ ఎక్కడ లేరు, అసలు ముల్లోకాల్లో ఎక్కడ లేరు. ఎందుకంటే అతడు అన్నిటికీ అతీతమైన వాడు. అతని గుణాలు, కర్మలు ఏది కూడా అతన్ని ఎటువంటి ప్రభావానికి లోన్ కానివ్వు. రెండోది, శత్రుత్వం ఎవరితో లేదు అసలు. శివుడు శత్రువులు ఉన్నారనిపించుకోడు అసలు. రెండోది, అతను ఎక్కడికి వెళ్ళినా కూడా శుభం కలుగుతుంది. శివ అంటేనే శుభం కలిగించేవాడు, మంగళకరం చేసేవాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎవరితోనో శత్రుత్వం పెట్టుకోడు. వీళ్ళంతవరకు సర్దుకొనే వెళ్తాడు, అర్థం చేసుకుంటాడు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, శివుడు తమోగుణం ప్రతినిధిగా ఉన్నాడు, కానీ అతను తమోగుణం లేదు. కానీ అతను తమోగుణంగా నటిస్తాడు, ఎందుకంటే తమోగుణం ఉన్న వాళ్ళని ఆకర్షించడానికి. అలాగే అందరినీ సమానంగా చూస్తాడు, ఎక్కడ కానీ ఎవరితో. చూడండి, ఎవరు రాక్షసుల్ని దేవతల్ని ఒకేలాగా చూడగలుగుతారు? ఆయన మాత్రమే. భూతగణాలని అంతా కూడా అలాగే చూసుకొని శ్మశానంలో వాళ్ళకి సాంగత్యం ఇస్తున్నారు. అంటే దేవుడి యొక్క అంశాలు ఎవరైనా సరే, వాళ్ళు చోళ్ళ, వాళ్ళ మతవాదుల, లేకపోతే ఇంకేదైనా వితండవాదుల, నాస్తికవాదుల, ఏదైనా పర్వాలేదు, మొత్తానికి అందరినీ సమానంగా చూసేటువంటి ఆ స్థితి అందరికీ వచ్చేది కాదు. కానీ శివుడికి ఆ స్థితిలో ఎప్పుడూ ఉంటాడు. మూడోది, అందరికీ ప్రియమైన వాడు. ఎందుకంటే ఎవరు ఏ కోరిక అడిగినా సరే దాన్ని మ్యాక్సిమం నెరవేర్చడానికి ఆయన 100% ప్రయత్నిస్తాడు. ఓకే, కాబట్టి శివుడు చాలా అందరికీ ప్రియమైన వాడు అవుతాడు. శివుడు లాంటి సాధువులు ఇతరుల్లో లోపాలు, తప్పులు ఉన్నప్పటికీ కొన్ని మంచి గుణాలు ఉన్న వాటిని పెద్దగా చూడగలరు. నీలాంటి వారు గొప్పవారిలో కూడా తప్పులు వెతుకుతారు. శివుడు లాంటి సాధువులు ఇతరుల్లో లోపాలు తప్పులు ఉన్నప్పటికీ కూడా కొన్ని మంచి గుణాలు ఉన్న వాటిని పెద్దగా చూడగలరు. సాధువులు ఏం చేస్తారు? మేబీ వాళ్ళ ఆత్మస్థితిలో ఉండకపోవచ్చు, అందరినీ ఆత్మదృష్టి చూడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక విశ్లేషణ చేసుకుంటారు. ఈ వ్యక్తిలో ఏవే గుణాలు ఉన్నాయి, మంచివేను ఉన్నాయి, చెడువేను ఉన్నాయి అని విశ్లేషించుకున్న తర్వాత వాళ్ళు ఉన్న మంచిని మాత్రమే చూసి, పెద్దగా చూసి వాళ్ళని హక్కును చేర్చుకుంటారు. నిజమైనటువంటి సాధువులు హక్కును చేర్చుకుంటారు. కానీ నువ్వు కూడా సాధువుగా పరిగణిస్తున్నావు, కానీ నువ్వు సాధువుగా లక్షణాలు ఉన్నాయి నీలో. తపస్సు చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు, నీకు వేదాలు యొక్క సారం తెలియనివాడివి కాదు నువ్వు. కానీ నీలాంటి వారు గొప్ప వారిలో కూడా తప్పులు వెతికేటువంటి స్వభావంలో పడి ఉన్నారు. అంటే ఒక విధంగా శివుడు సాధువే, నువ్వు కూడా సాధువే. కానీ శివుడు లోపాలు ఉన్నా కూడా వాటి మీద చూడకుండా కేవలం మంచి మాత్రం చూస్తున్నాడు. వాళ్ళు ఉన్న గొప్ప గుణాలు అవి తక్కువైనా ఉండొచ్చు, బట్ ఆ తక్కువ గుణాలని తను చూసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆ మర్యాద, ఆ సమానత్వం అన్ని ఇస్తున్నాడు. కానీ నీలాంటి వాళ్ళు సాధువులాగా ఉన్నారే కానీ చూడడానికి, కానీ ఎన్ని మంచి గుణాలు ఉన్నా సరే తప్పులు మాత్రమే చూసేటువంటి స్వభావంలో మీరున్నారు. ఎంత డైరెక్ట్ గానే వస్తుంది సత్యమాల డైరెక్ట్. ఇక్కడెక్కడ ఆమె అంటే ఒక మాటని ఎట్లెట్లో తీసుకొని వెళ్ళి ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పే స్థితి తీసుకోవాలి. ఫేస్ టు ఫేస్ మాట్లాడేసింది. వాళ్ళు ఏం చేయగలరో అది చెప్తుంది, అటువైపు నుంచి వాళ్ళు ఏం చేస్తారో అని చెప్తారు. సో కాబట్టి అన్ని రకాలుగా సతీమాత మాత్రం రైట్ టు ద పాయింట్కి వచ్చేసింది అనమాట. శరీరమే వారుగా భావించే భౌతికవాదులు ఈర్ష్యతో మహాత్మను విమర్శించే వారిని కూడా
వైష్ణవుల పాదధూళి పవిత్రం చేయగలదు. సో శరీరమే వాళ్ళుగా భావించేటువంటి ఎవరైతే భౌతికవాదులు ఉన్నారు, రెండో కేటగిరీ ఈర్ష్యతో మహాత్ములు విమర్శించే వారు కూడా ఉన్నారు. రెండు రకాల కేటగిరీలు ఉన్నారు. అయితే ఈ రెండు రకాల గుణాలు ఉన్నటువంటి వాళ్ళకి వైష్ణవుల యొక్క పాదధూళి కానీ తగిలింది అనుకోండి, వాళ్ళు పవిత్రం అయిపోతారు. వాళ్ళని పవిత్రం చేయగలరు. పాదధూళి అట్లాంటి స్వభావం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని గొప్ప భక్తులు చేయగలుగుతుంది. యాక్చువల్గా మన హృదయంలో ఉన్నది అసలైనటువంటిది ఈర్ష్య. సో మాత్సర్యం అతి పెద్ద ఆటంకం అన్నమాట ఆధ్యాత్మిక జీవితం. అయితే అది ఎంత ఆటంకం ఉన్నా సరే వైష్ణవులు అంటే భక్తుల యొక్క పాద ధూళి కానీ వాళ్ళకి అందితే వాళ్ళు పవిత్రం చేయగలుగుతారు. అంటే ఇంత ఘోరమైనటువంటి లోపాలున్నా కూడా, తప్పులు చేస్తున్నా కూడా వైష్ణవులు అంటే భక్తులకి సేవ చేయగలిగితే, ఆ సేవలో భాగంగా తృప్తి పడగలిగితే మనం పూసుకున్నటువంటి ఆ పాద ధూళి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవిత్రం చేయగలుగుతుంది. తర్వాత ఆమె శివుడి పేరు మీదకి వచ్చింది. ఇంకా మీరు కానీ దక్షుడి యొక్క ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కానీ శివుడు అంటే అమంగళకరం. ఎప్పుడు చూసినా శ్మశానంలో ఉంటూ బూడిద పూసుకొని ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి పేరు స్మృశించినా కూడా మంచిది కాదు. అతను అమంగళకరం, అతను ఉండే ప్లేస్ కూడా అమంగళకరమే. కానీ అట్లాంటి వ్యక్తిని దక్షుడు వాళ్ళ పేరు ఉచ్చరించడమే పరమ పాపం అన్నట్లుగా మాట్లాడాడు. కాబట్టి ఎలా శివుడి పేరు పవిత్రం చేస్తుంది ఇక్కడ చూస్తాం. పాపాత్మలను పవిత్రం చేయగలదు, ఆయన ఆజ్ఞను ఉల్లంఘించరాదు. అండ్ ఆయనకు దొరికినటువంటి పేరు ప్రతిష్టలు కూడా చాలా శుద్ధమైనవి. అవి కూడా ఆల్మోస్ట్ శాశ్వతంగా ఉంటాయి. అంటే ఎక్కడ పురాణం డిస్కస్ వచ్చినా సరే, ఎక్కడైనా సప్తాహం జరుగుతున్నా సరే, మ్యాక్సిమం మనకి కృష్ణుడు, విష్ణు, శివ, బ్రహ్మ ఇవి మనకు కామన్ గా మనం వాడేటువంటి. కాబట్టి ఆయన నామం మనం ఉచ్చరిస్తే ఖచ్చితంగా పవిత్రం చేయగలరు. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తారు అనుకోండి, వాళ్ళకి మేలు జరుగుతుంది. కానీ అందుకే ఉల్లంఘించరాదు. ఇప్పుడు చూడండి, సతీమాత ఉల్లంఘించింది. ఇప్పుడు వద్దని చెప్పని మాక్సిమం ఆయన ట్రై చేశాడు. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది ఆ పరిస్థితి. సో సతీమాత మాత్రం అంటుందన్నమాట, పేరు ప్రతిష్టలు శుద్ధమైనవి, పాపాత్మను కూడా పవిత్రం చేయగలుగుతుంది. ఆయన ఆజ్ఞను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించరాదు. లాస్ట్ లో పాదపద్మాలు భౌతిక మరియు ఆధ్యాత్మిక వాదులు కోరుకుంటారు, అలాంటి వారిని నిందించావు. అసలు ఎలాంటి వారిని నిందించండి? ఆయన పాదపద్మ దగ్గర రెండు రకాల వాదులు ఉన్న ఇద్దరు వస్తారు. కానీ వాళ్ళు ఇద్దరు అంటే భౌతికవాదులు అంటారా, నాస్తికవాదులు అంటారా, ఇది ఒక కేటగిరీ. ఇంకోటి పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో ఉండేవాళ్ళు ఒక కేటగిరీ. సో వీళ్ళిద్దరూ కూడా ఆయన పాదపద్మాలను కోరుకుంటున్నారు. అయితే అంత గొప్ప మనిషిని నువ్వు నిందించావు ఈరోజు అని చెప్పి ఆయన సారీ సతీమాత దక్షుడికి వివరిస్తూ వస్తుంది ఈ విషయం. బ్రహ్మ లాంటి దేవతలు సైతం బాహ్యంగా అపవిత్రంగా కనిపించే శివుడిని పవిత్రంగానే భావిస్తారు. మీరేందండి, అసలు బ్రహ్మ ఉన్నాడు కదా, మీకు తండ్రితో సమానం కదా, మీకంటే ఉన్నతమైనటువంటి అనుభవం, జ్ఞానం ఆయనకు ఉంది కదా. అలాంటి వాళ్ళు సైతం కూడా బాహ్యంగా ఒకవేళ శివుడు అపవిత్రంగా కనిపించొచ్చేమో కానీ శివుడు మాత్రం
శివుణ్ణి మాత్రం మనం పవిత్రంగానే భావిస్తాం. ఎందుకంటే బ్రహ్మ సైతం అపవిత్రంగా కనిపించే శివుడిని పవిత్రంగానే భావిస్తారు. వాళ్ళకంటే గొప్పవాళ్ళము మనం. ఏది ఇది నిర్ణయించే దాంట్లో కావచ్చు, ఈ చూపించే దాంట్లో వాళ్ళ అనుభవం ముందు మన 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 వయసు ఎంత. ఆ నష్టవేళ శివుడు చెప్తున్నాడు అని అంటే ఖచ్చితంగా మన దాని గురించి మనం ఆలోచించాలి. కానీ శివుడు శ్మశానంలో ఉన్నా, ఇంకెక్కడైనా ఉన్నా సరే, ఇంకా అయినా సరే, ఆయన ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడు. ఆయన ఈ భౌతిక జగత్తులో ఏది అపవిత్రమైనటువంటి వస్తువు ఏది ఆయన తాకలేదు. అయితే మన ఆ, ఆచార్యులు వివిధ వివిధ రకాలైనటువంటి సాధువులు వాళ్ళ యొక్క అంతర్గతంగా వాళ్ళు చూసేటువంటి దృష్టిని బేస్ చేసుకొని సాధువుల్ని రెండు రకాలుగా విభజించారు. కొంతమంది సాధువులు ఎలా చూస్తారు, ఒక విషయాన్ని కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అంతిమంగా ఆ జీవుడు ప్రయాణంలో పెద్ద ముద్ర వేస్తారు అట్లాంటి వాళ్ళు. అయితే కొంతమంది నెగిటివ్ సైడ్ లో వాళ్ళు ప్రవర్తిస్తూ వాళ్ళు భక్తికి దూరం అవుతుంటారు. ఒకరేమో భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటారు, ఒకరేమో భక్తిలోంచి వెనకాలకి వెళ్తూ ఉంటారు. అయితే ఏ ఎటువంటి సాధువులు మనకి మనకు అవసరం, ఎటువంటి సాధువులు మనకి అవసరం లేదో మనం ఆచార్యులు ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా, మేబీ ఇది భాష్యంలో ప్రవచన భాష్యంలో ఉందో లేదా మెన్షన్ చేసి తెలియదు. మొత్తానికి ఇది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆయన యొక్క భాష్యంలో ఉంది ఇది. అసలు సాధువులు ఏం చేస్తారు, ఇతరుల్లో తప్పులు స్వీకరిస్తారు. తప్పులున్నా సరే వాళ్ళని స్వీకరిస్తారు. తప్పులున్న వాళ్ళని ఆహ్వానిస్తూ ఆ తప్పుల్ని సరిచేయడానికి కావాల్సినటువంటి జ్ఞానము, సూచనలు, సలహాలు ఇస్తారన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎవరు, మహత్తర. మహత్తర అని ఎవరిని అంటారు? మహత్తర అని ఎవరు అంటారంటే తప్పుల్ని పట్టించుకోకుండా మంచిని మాత్రమే చూడతారు, వాళ్ళని మహత్తర అంటారు. తప్పుల్ని పట్టించుకోకుండా చెప్పులుగా కనబడుతున్నాయి, కానీ అసలు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మంచిని మాత్రమే చూడగలిగినట్టు అది అంత ఈజీ కాదు ఇది. బట్ వాళ్ళు కుటుంబం కోసం ఎంత చేస్తున్నారు, లేదా భగవంతుడి కోసం ఎంత చేస్తున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏమి లోపాలు ఉండొచ్చు ప్రస్తుతానికి, కానీ ఖచ్చితంగా వాళ్ళు ముందు ముందు వాళ్ళు వీటి నుంచి బయటపడి పవిత్రం అవుతారనే నమ్మకం వల్ల ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పులు అసలు పట్టించుకోరు. వాళ్ళు ఎలా మనం ఎదగాలి అన్న పాయింట్ మాత్రమే చూస్తారు తప్ప తప్పులు పడింది ఇంకా తప్పులు ప్రాక్టీస్ చేయంగా చేయంగా తప్పులన్నీ మాయమైపోతాయి. రెండోది మహత్తమ. మహత్తమ అంటే తక్కువగా ఉన్న మంచి గుణాలని పెద్దగా చూడగలుగుతారు. ప్రస్తుతానికి మంచి గుణాలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఆ తక్కువగా ఉన్నటువంటి ఆ గుణాలనే బాగా దాన్ని ఏమంటారు, ఆ, అటువంటివి నిండుగా చూడగలుగుతారు అన్నమాట గుణాలు. కానీ యాక్చువల్గా వాళ్ళ ఉండేది తక్కువ, మంచి గుణాలు చాలా తక్కువే ఉన్నాయి. కానీ వీళ్ళేం చూస్తారు, ఆ గుణాలని పెద్దగా చూసి ఆ గుణాల వల్ల ఒక్కోసారి పొరపాట్లు వీళ్ళు చేసినా సరే వాళ్ళు పెద్ద పట్టించుకోరు వాళ్ళు. ఇవన్నీ మనందరం కూడా తెలుసండి. మనం అందరం నిత్య జీవితంలో మనం జరిగేది ఇదంతా కూడా. మనకి బాగా ఇష్టమైతే వాళ్ళ ఉన్నటువంటి లోపాలని మనం చూడకుండా వాళ్ళ ఉన్నటువంటి గుణాలను మాత్రమే మనం చూస్తాం. అతి మహత్తమ, తప్పులున్నా కనబడకుండా మంచి మాత్రమే చూడగలిగారు వాళ్ళు. మంచి మాత్రమే చూడగలిగారు. ఇటువంటి వాళ్ళు అతి మహత్తమ అంటారు. వాళ్ళు అతి మహత్తమ అంటారు. సో మనం ఇప్పుడు నలుగురిని చూసాం ఇప్పుడు. ఒకటి సాధు అంటే
ఇతరులలో తప్పుల్ని స్వీకరిస్తారు. ఇది ఫస్ట్ కేటగిరీ. సాధువు అంటే ఇతరులో తప్పులు ఉన్నా కూడా ఆ తప్పులు కూడా వాళ్ళు చూసి ఆ తప్పులతో పాటు వాళ్ళని స్వీకరిస్తారు. సాధువు అంటే ఓకే. ఇతరుల తప్పులు ఉన్నాయి, మిగిలిన వాళ్ళు పట్టించుకోవట్లే, ఆ తప్పుని పెద్దగా చూడట్లే. ఇతను చూస్తున్నాడు, చూసి కూడా దగ్గర తీసుకొని తను దాని నుంచి బయటపడేయాలనే పరిస్థితిలో ఉన్నాడు. మహత్తర అంటే తప్పులు ఉన్నాయి కానీ అసలు తప్పులు పట్టించుకోవట్లే. అసలు సాధువు ముందు తప్పులు పట్టించుకొని దాన్ని ఎలా వాళ్ళని మార్చాలని చూస్తున్నాడు. ఇది సాధారణ పరిస్థితుల్లో ఇది. మన శిక్షా గురువు కావచ్చు, దీక్షా గురువు కావచ్చు, వాళ్ళందరూ మన తప్పులతో పాటు మనం స్వీకరిస్తున్నారు. ఆ లోపాలు ఉన్నాయని తెలిసే మనల్ని వాళ్ళు స్వీకరించి మనల్ని మార్చడానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తప్పులు ఉన్నా కూడా అది అప్పుడప్పుడు వాళ్ళు ఒక మాట అటు ఇటు ఉన్నా సరే దాన్ని సరైనటువంటి భావనలు దాన్ని తీసుకొని అది సరిగ్గా వేరే వాళ్ళకి అది వివరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి మహత్తర, మహత్తమ అంటే ఇవి ఉన్నాయి, వాటిని పెద్దగా చూడగలుగుతారు. మంచిని మహత్తరలో మంచిని మాత్రం చూడగలుగుతారు, ఇక్కడైతే పెద్దగా చూడగలుగుతారు ఆ మంచిని. తప్పును పట్టించుకోవడం, మంచి చూడడమే గొప్ప విషయం, కానీ అది చాలా గొప్పగా పెద్దగా పెద్దగా చూడగలుగుతారు అన్నమాట ఎవరు మహత్తమలు. అండ్ అతి మహత్తమ, అతి మహత్తమ అంటే తప్పులున్నా కూడా కనబడకుండా మంచి మాత్రమే చూడగలుగుతారు. అంటే మంచి తప్ప వాళ్ళు ఇంకేది చూడలేరు. ఒక విధంగా అతి మహత్వం అని అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందిన అసలు తప్పులు చూడలేరు వాళ్ళు. ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయింది అక్కడ అద్భుతంగా. ఆ ట్రైనింగ్ కాని వాళ్ళు మంచిని మాత్రమే చూసేటువంటి ఆ స్థితిని వాళ్ళు పొందలేరు అనమాట వాళ్ళు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక శివుడు సాధువేను, శివుడి యొక్క గుణగణాలను బట్టి మీరు అసాధు అనుకోవచ్చు. ఇంకో అన్నాడు కదా ఇంతకు ముందర, ఇతను సాధు వలె ఇతను, దక్షుడు ఏమంటున్నాడు, సాధు వలె ఇతను నటిస్తున్నాడు అన్న పాయింట్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈమె అసలు సాధువు అంటే ఎవరు, సాధువులో ఉన్నటువంటి రకాలు, వాళ్ళు ఉన్నటువంటి అర్హతలు, గుణగణాలు అన్నిటినీ ఆమె వివరించడానికి ప్రయత్నిస్తుంది సతీమాత. ఆ విధంగా మనం ఈరోజు మహత్ ఇది ఎవరైతే సాధువులు ఉన్నారో వాళ్ళు ఏ పద్ధతిలో చూస్తారు ఇతరులని అనే పాయింట్లో దాంట్లో వివిధ వివిధ రకాలుగా ఈ సాధువులు ఉన్నారు, లేదా వివిధ స్థితిలో ఈ సాధువులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనం కూడా మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, మనం ఏ విధంగా మనం సరి చేసుకోవాలి, ఎలా చేస్తే మనం దీని నుంచి మనం బయటపడతాము, సో ఇవన్నీ కూడా మనం మన శిక్షా గురువుతోనో దీక్షా గురువుతో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో మనం చర్చించుకోవచ్చు. సో కాబట్టి ఈరోజు మనం అది అంతవరకు మనం చూసాము. సో రేపు మిగిలింది అదే. ఇదంతా ఒక విధంగా చెప్పంటే శివుడి క్యారెక్టర్ ఇది. కానీ అసాధు అనే వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటాయి, సాధు కాని వాళ్ళు సాధు వేషంలో ఉన్నారు కానీ అహం విపరీతంగా ప్రదర్శించే వాళ్ళు, గర్వం ప్రదర్శించే వాళ్ళు ఓకే ఏమి చూస్తారు, ఎలా చూస్తారు వ్యక్తుల్ని లేదా జీవుల్ని, అది మనం రేపు చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, అనంత కోటి వైష్ణవ జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, గౌర్ ప్రేమానందే.